brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మామూలుగా సమ్మర్ సీజన్ మిస్ అయితే తర్వాత దివాళీ దసరాపై కన్నేస్తుంటారు మన హీరోలు. మధ్యలో మంచి సీజనే లేనట్టుగా ఒక్కరు కూడా రారు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. సమ్మర్ అయిపోయిందో లేదో ఈ గ్యాప్లోనే చాలా సినిమాలే వస్తున్నాయి. ముఖ్యంగా జూన్ జూలైలో ఈసారి సినీ జాతరే జరగబోతోంది. పాజిటివ్ టాక్ గాని వచ్చిందంటే జూన్ అంతా హరిహర వీరమల్లు హవానే కనిపిస్తుంది. పవన్ కి తోడు ధనుష్ కూడా ఉన్నారు. ఇక జూన్ 27న కన్నప్పతో రానున్నారు మంచు విష్ణు. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఈ హీరో. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది టీం. పైగా ప్రభాస్ కూడా ఉన్నారు కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. జూలైలో సినీ సీజన్ మొదలు పెట్టబోయేది విజయ్ దేవరకొండ. జూన్ 4న ఈయన నటిస్తున్న కింగ్డమ్ విడుదల కానుంది. నిజానికి మే 30నే రావాల్సిన ఈ చిత్రాన్ని దేశంలోని పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్డమ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ. అన్నీ కుదిరితే చిరంజీవి విశ్వంభర సైతం జూలైలోనే విడుదల కానుంది. ఇంద్ర వచ్చిన జూలై 24నే విశ్వంభరను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో బిజినెస్ రేంజ్ 140 కోట్ల వరకు జరుగుతుంది. మొత్తానికి సినీ సీజన్ అంతా సమ్మర్ తర్వాతే కనిపించే అవకాశాలున్నాయి.